అమ్మ, దేవుని గదిలో వచ్చేసి ఫొటోస్ చాలామంది సింగిల్గా ఉన్నవి పెట్టుకుంటారు. అంటే లైక్ ఫ్యామిలీ ఫొటోసే పెట్టుకోవాలి అనేసి అని అంటారు. అంటే ఇప్పుడు మనం శివుడి ఫోటో పెట్టుకున్నాము అంటే శివుడిది ఒక ఫోటోనే పెట్టుకోకూడదు, శివపార్వతులు ఉన్నది, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి ఉన్న ఫోటో పెట్టుకోవాలి అనేసి అని అంటారు. సో ఇట్లా మనం దేవుని గదిలో పెట్టుకునేటప్పుడు ఎటువంటి ఫోటోలు పెట్టుకోవాలి, ఎటువంటి ఫోటోలు పెట్టుకోకూడదు అనేసి అని అంటారు. అంటే కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు మాత్రానికే పెట్టుకుంటే ఆ ఇంట్లో చాలా సుఖంగా ఉంటుంది, కుటుంబం అంతా బాగుంటుంది అనేసి అని అంటారు కదా. ఖచ్చితంగా దేవుడు రూమ్లో ఏ ఫోటోలు పెట్టుకోండి, ఏవైనా పెట్టుకోవచ్చు అన్న. మన మనసుకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా కుటుంబంతో కలిసి ఏది మనకి బాగుంది, మంచిగా అనిపించింది. ఒక క్షేత్రానికి వెళ్ళాం, ఆ క్షేత్రంలో దర్శనం చేసుకున్నాం, అక్కడ మల్లికార్జున స్వామి, శ్రీశైలం వెళ్ళాం అనుకోండి, మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవారు ఉన్నారు, తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇంట్లో. సో తిరుపతి వెళ్తారు, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి లక్ష్మీ అమ్మ అష్టలక్ష్మి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటారు. సో మనకి ఏదని నచ్చితే అది పెట్టుకోవచ్చు. దేవుడు రూమ్లో ఇలా పెట్టాలి అలా పెట్టాలి ఏం రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, చక్కగా పెట్టుకోవచ్చు. మన మనసుకు నచ్చినట్టుగా దేవుడి రూమ్ని అలంకరణ చేసుకోవడం, అందంగా చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ రోజున ఒక ఇల్లు అంటే ఆ ఇల్లు బాగా తయారు చేసుకుంటున్నాం చాలా అందంగా, ఫాల్ సీలింగ్ చేయించి, ఏసీస్, సెంట్రల్ ఏసీస్ పెట్టించేసుకొని, మంచి మంచి సోఫా సెట్స్ వేసి. సో దేవుడి రూమ్ వచ్చినప్పటికీ ఏ ఫోటో పెట్టాలి, ఏ ఫోటో కన్ఫ్యూజ్ అయిపోవడం ఎందుకు, చక్కగా ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు. ఒక ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలు తప్ప మిగతా అన్నీ పెట్టుకోవచ్చు. ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలు పెట్టుకోకూడదు. సో ఉగ్రస్వరూపాలు ఉన్న దేవతలను పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాడికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు ఉగ్ర స్వరూపం అని చెప్పేసి మనకి కాళికామాత అమ్మవారి ఫోటో పెట్టేసుకుంటారు. కాళికామాత అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఇలాగా చీల్స్తున్న ఫోటో కానీ, ఓన్లీ నరసింహస్వామి ఫోటో ఒకటే కానీ, లక్ష్మీ అమ్మవారు లేకుండా నరసింహస్వామి ఫోటో ఉంటుంది, అలాంటి ఫోటోస్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ స్వభావం మనకు వస్తుంది, ఆ తత్వం మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ స్వామివారి దగ్గర అమ్మవారిని అలా కూర్చొని ముద్దుగా చక్కగా ఉన్నారు స్వామివారు అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో, మనసులో ఇల్లాలు అనుకుంటుందో, భర్త ఈమెను అలా చూసుకుంటాడు. సో ఆ పూజ చేసినప్పుడు సో లక్ష్మీ అమ్మవారు చక్కగా అక్షయ పాత్రతో ఉండి చక్కగా డబ్బులు కింద పళ్ళెల్లో పడుతూ ఆ రోజు అలా చూడడం మొదలు పెట్టాం అనుకోండి, అలా మనకి అదే రోజు అలాగే మనకు డబ్బులు నిలవబెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా వస్తుంది. అలాగే పార్వతీ పరమేశ్వర్లు, గణపతి, కుమారస్వామి ఇలా చూసామనుకోండి, మనకి పిల్లలు, సంతానం, సంతోషం, యోగంగా ఉంటుంది. సో అందుకని ఇలా చూసి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మనకి కళ్ళకి అందంగా కనిపించాలని చెప్పి ఈ ఫోటో అలంకరణ చేసుకోవడం అయింది. అలాగే తగ్గట్టు పుష్పాలు వేసుకొని పూజ చేసినప్పుడు. కానీ ఉగ్రమాత చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, కాళికమ్మవారిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, సో మనకి అలా చూసి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా మనకున్న మా అందరికీ ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్నది ఏంటంటే, ఎవరితో మనం 10 రోజులు ఉంటామో అలవాటు వచ్చేస్తాయి. ఒక అబ్బాయిని తీసుకెళ్ళి తమిళ్లో పడేసి తమిళ్ నేర్చుకుంటాడు, ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి మలయాళం పడేస్తే మలయాళం నేర్చుకుంటాడు, ఏంటి ఒక పిల్లవాడిని కన్నడలో పడితే కన్నడ నేర్చుకుంటాడు. సో ఎందుకు నేర్చుకుంటున్న వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అంటే ఆ అసోసియేషన్, పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళు డెఫినెట్గా ఆ ఆలోచన, ఆ విధానం వచ్చేస్తుంది. అలాగే భగవంతుడి రూపంలో మన దేవుళ్ళందరినీ కూడా ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ అని అంటారు. ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఏం లేదు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, శివపార్వతులు. తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో వచ్చేవాడికి సీతారాం వారి పరివారం మొత్తం, అంటే ఏంటి పట్టాభిషేకం ఆ ఫోటో పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఓకే, ఈ 2 ఫొటోస్ పెట్టుకున్నా కానీ మనకి ఇంట్లో బాగా కలిసి వస్తాయి చక్కగా. ఓకే అమ్మ, కానీ అలాగే ఏంటంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏ ఫొటోస్ పెట్టుకోవాలి, ఏ ఫొటోస్ పెట్టుకోకూడదు అనే వాటి గురించి. అలాగే ఏంటంటే చాలామందికి అనుకోకుండా దేవుని గదిలో ఫొటోస్ పగిలిపోవడం కానీ, లేదంటే సంథింగ్ ఎలా అయిపోవడం కానీ జరుగుతుండదు అనమాట. సో అట్లాంటప్పుడు ఫొటోస్ దేవుడి గదిలో పగిలిపోతే ఏమైనా అపశకునం అంటారా? అలా పగలకూడదు అన్న. అద్దం పగిలితే అది మనకి దిష్టి ఉంది, దానివల్ల అది ఉంది చెప్పడానికి వాటది సంకేతం. అంటే మనకి చాలామంది దేవుని గదిలో ఫొటోస్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏదైనా పండగ వచ్చింది అంటే, పండగని కాకపోయినా నార్మల్గా అయినా మనం ఫొటోస్ ఇట్లా క్లీన్ చేస్తుంటాం. అలా శుభ్రం చేస్తున్న సమయంలోని ఫొటోస్ జారి కింద పడడం కానీ అట్లా చేస్తే మంచిది అంటారు, అలా జరగడం మంచిది అంటారా? మంచిది కాదని చెప్పాలంటే, ఎందుకంటే అలా చేయకూడదు, అలా జరగకూడదు. జరుగుతుందంటే ఒక చెడు ఏదో సంగతి జరుగుతుందని అర్థం. అందుకని ఏం చేయాలంటే పడగానే ఆ ఫోటోకి నమస్కారం చేసేసి అవి తీసుకెళ్ళి ఎవరికి చెప్పకుండా కాముగా నీళ్ళల్లో వీటిలో వేసేసి మళ్ళీ కాస్త కాల్చర్మం కట్టుకొని మళ్ళీ బొట్టు పెట్టుకొని స్వామివారి దండం పెట్టుకొని ఏమి జరగకుండా ఏ అపశకునాలు రాకుండా చూసుకొని స్వామిని దండం పెట్టుకొని చేసేసుకోవాలి. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, మళ్ళీ ఎవరికి చెప్పకూడదు, ఇలా జరిగిందని చెప్పకూడదు. అంటే కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఓకే.
సో ఏం జరిగినా కానీ మీడియా చూసేసుకుని అంతా క్లీన్ నమస్కారం చేసి స్నానం పెట్టి వదిలేయాలి. అక్కడితో అది అయిపోతుంది. చెప్పడం వల్ల పెరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా ఫోటో జారిందని కదా, అంటే ఈ విషయం అని కాకుండా చాలామంది ఏంటంటే ఇలా జరిగింది నాకు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాము కళలు గురించి. సో నా కళ ఇలా వచ్చింది అనేసి అని చాలామంది చెప్పుకోకూడదు అనేసి అని అంటారు కదమ్మా, ఎందుకలా? 10 రకాలుగా మార్చేసి మనసుని పాడు చేస్తారు కదా. వీళ్ళకి ఏమొచ్చిందో పక్కన పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అయ్యో అలా చేసావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకో, నీకు నిజంగా ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అంటారు. సో ఎందుకు అలా చెప్పొద్దు అని అంటే మన ప్రతి కర్మని కౌంట్ చేయడానికి తదాస్తు దేవతలు అని చెప్పి తిరుగుతూ ఉంటారు భూమండలం మీద ఎప్పుడు కూడా. సో మన నీడే మనని కాపాడుతుంటుంది, నీడే మనని కాటేస్తుంది. రెండు నీడలు ఉంటాయి, ఒకటి కాటేస్తే ఒకటి కాపాడుతుంది. సో ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో వాళ్ళు ఎవరైనా ఒక అనుభవం మాట, అంటే ఇప్పుడు అయితే ఖచ్చితంగా నీకు ఇబ్బంది పడతావు అంటే తదాస్తు అన్నారు అనుకో, ఇబ్బంది పడతారు కదా ఖచ్చితంగా. సో అందుకే చెప్పొద్దు అంటారు. సో అందుకే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఏ సమయంలో వాళ్ళు తదాస్తు అంటారో తెలియదు కనుక మనం చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దని. మంచి అయితే చెప్పండి, చెడు అయితే చెప్పకండి, కామ్గా ఉండండి, లోపలే మనసులో పెట్టుకోండి అని చెప్పేసి ఎవరు అడగచ్చు చెప్పచ్చు అంటే మనకి కరెక్ట్గా సలహా సంప్రదింపు అవుతుంది. వాళ్ళ వల్ల వీళ్ళు కరెక్ట్గా నాకు గైడ్ చేయగలరు అంటే గురువులు ఉంటారు కదా, వాళ్ళని అడగచ్చు చక్కగా వెళ్ళి. ఇలా గురువు గారు మాకు ఇలా జరిగింది, దానికి ఏమైనా పరిహారం ఉంటే చేస్తాము అని చెప్తే వాళ్ళు అక్కడ చెప్తారు పరిహారం. అంతేగాని మొత్తం ఫ్రెండ్స్కి చుట్టాలకి వీళ్ళకి చెప్తే ఏమవుతుంది, మన మనసు పాడైపోతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ సమయాల్లో మనకి చెడు విషయాలు జరిగాయంటే అది ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో కానీ లేదంటే దేవుని గదిలో కానీ, మనకి హాల్లో కానీ లేదంటే దేవుని గదిలో కానీ పగిలిపోయిన ఫొటోస్ ఉంటాయి కదమ్మా, వాటిని తీసుకెళ్ళి ఏం చేయాలి అంటారే? నీళ్ళల్లో వేసేయాలన్నా, ఎక్కడైనా అక్కడ నీళ్ళలో లేదంటే నదిలో కానీ లేదంటే సముద్రంలో కానీ ఇలా అంటారా, లేదంటే ఎక్కడైనా నీళ్ళలో వేసేసేయాలంటారా? నదిలోనే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నీళ్ళలో వేయాలి. నీళ్ళలో వేయడం వల్ల ఏమంటే దాంట్లో ఉన్నదంతా కరిగిపోతుంది కదా, కరిగిపోతే ఆ నీళ్ళు కలిసి మొక్కల్లో దేంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నదులు కావాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం మనం, ఇక్కడ అన్ని మనకి హుస్సేన్ సాగర్లు ఉన్నాయి, అవునవును, దాంట్లో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే జనరల్గా మనం అంత దూరం వెళ్ళామంటే ఇంట్లోని ఇప్పుడు ఫొటోస్ అన్ని ఏంటి లామినేషన్ కాకుండా మామూలు ఫొటోస్ అనుకోండి, పగిలిన అద్దాలు తీసి బయటపడేయచ్చు. ఏదైతే కాగితాలు అంటే ఆ అద్దాలు కూడా తీసుకెళ్ళి ఏదైనా చెట్టు కింద కానీ పుట్ట కింద కానీ వేయొచ్చు అంటారా, లేదంటే ఎక్కడ పడితే అక్కడ పారేయచ్చు. అద్దాలు పారేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఫోటోలు మాత్రం నీళ్ళలో వేసేస్తే అవి కరిగిపోతాయి వాటర్లో. అది తీసుకెళ్ళి ఒక కుండీలో ఉన్న మొక్కలు వేసేయడమే. ఓకే, పేపర్ కాబట్టి సో మొత్తం కరిగిపోతుంది, వేసేయచ్చు. ఓకే. అంతేగాని తీసుకెళ్ళి పగిలిపోయిన ఫోటోలు తీసుకెళ్ళి అది చెట్లేదు పడితే ఆ చెట్టుకి దుమ్ము పడి అసలు చాలా దారుణంగా అనిపిస్తాయి. అంటే నేను ఒప్పుకోను ఆ విషయాన్ని. చాలా మంది ఏంటంటే ఈ విషయం తెలియక ఇంట్లో పగిలిపోయిన ఫొటోస్ ఉంటే మాత్రానికి వాటిని తీసుకెళ్లి ఏదైనా ఒక పుట్ట కింద దగ్గర వేయడం కానీ లేదంటే చెట్టు కింద వేయడం కానీ సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనకి తెలియక చాలా మంది ఏం చేయాలి అనేసి తెలియదు. సో అందువల్ల ఎప్పుడైనా సరే మనది అని చెందింది అనుకో, అది నెగిటివ్ ఉన్న పాజిటివ్ మనకే వస్తుందిగా. అవును, ఖచ్చితంగా. సో మన ఇంట్లో వస్తువు తీసుకెళ్ళి మనం పెట్టేసాము, అంత మాత్రం మనకున్న నెగిటివ్ పోతుందా? అక్కడ నెగిటివ్ అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు కొంతమంది స్థలాలు తీసుకుంటారు, ల్యాండ్ బాగుండదు, వాస్తు ప్రకారం చాలా రాంగ్ ఉంటుంది, మేము అక్కడ ఉండట్లేదండి, మేము వేరే వచ్చేసాము అయినా అంటే ఆ స్థలం ఓనర్ ఉన్నంతకాలం ఆ బాధ ఉంటుంది వాళ్ళకి. అవును, అలా అనమాట ఇవి. ఓకే. సో అందుకని ఏం చేస్తాం అంటే నీళ్ళలో కలిపేసి వాడిని మొత్తం కంప్లీట్గా తీసేసేయాలి నెగిటివ్ని. ఓకే.